Hello everyone, welcome to React.js tutorial. ప్రీవియస్ క్లాస్లో మనం స్ప్రెడ్ అండ్ రెస్ట్ ఆపరేటర్ అంటే ఏంటి, దాన్ని ఎక్కడ వాడుకోవచ్చు, సింటాక్టికల్ డిఫరెన్స్ ఏముంటుంది, ఫంక్షనాలిటీ డిఫరెన్స్ ఏముంటుంది అని తెలుసుకున్నాం. నెక్స్ట్ మనం చూడబోయే టాపిక్ డీస్ట్రక్చరింగ్ అన్నమాట. ఇక్కడ డీస్ట్రక్చరింగ్ రెండు రకాలు, ఒకటి ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్, ఇంకోటి అరే డీస్ట్రక్చరింగ్. ఫస్ట్ అరే డీస్ట్రక్చరింగ్ అంటే ఏంటో నేర్చుకుందాం. ఇక్కడ చూడండి, ఈజీలీ ఎక్స్ట్రాక్ట్ అరే ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ వేరియబుల్స్. అంటే మన మామూలుగా ఒక పెద్ద అరే ఉంటుందనుకోండి, ఆ అరేలో నుంచి అంటే ఇక్కడ చూడండి, మామూలుగా ఇక్కడైతే అరేలా కనబడుతుంది మీకు, కానీ ఇది అరే కాదు యాక్చువల్గా. ఇప్పుడు చూడండి, మామూలుగా ఇప్పుడు కేటగిరీ నేమ్, కోర్స్ నేమ్ అనేది రియాక్ట్ చేసి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక వేరియబుల్ డిఫైన్ చేయాలి. ఓకే, కాన్స్ట్ కోర్స్ నేమ్ ఈక్వల్ టు రియాక్ట్ జేఎస్. నెక్స్ట్ కాన్స్ట్ కేటగిరీ ఈక్వల్ టు వెబ్ డెవలప్మెంట్. నెక్స్ట్ కాన్స్ట్ యూఐ ఈక్వల్ టు రియాక్ట్ జేఎస్. ఇట్లా మీకు డిఫరెంట్ వేరియబుల్స్ మీరు ఇచ్చుకోవాలనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అట్లా అప్పుడు ఎక్కువ లైన్లు అవుతుందన్నమాట. ఇక్కడ ఏమవుతుందంటే, ఇక్కడ మనం అరే డిఫైన్ చేయట్లేదు యాక్చువల్గా, కానీ అరే సింటాక్స్ ఉంది కాబట్టి ఇది అరే అవుతుంది అని కాదు. ఇక్కడ ఏం చేస్తున్నామంటే, ఇక్కడ ఒక అరే ఇచ్చాము, ఇక్కడ ఒక అరే ఇచ్చాము. అంటే ఏమవుతుందంటే, ఈ కోర్స్ నేమ్ ఈ రియాక్ట్ జేఎస్కి ఈక్వల్ అవుతుందన్నమాట. మళ్ళీ కన్సోల్ లాగ్ ఆఫ్ కోర్స్ నేమ్ అని ఇచ్చామనుకోండి, రియాక్ట్ జేఎస్ ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ కన్సోల్ లాగ్ ఆఫ్ కేటగిరీ అని ఇచ్చామనుకోండి, ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది ప్రింట్ అవుతుందన్నమాట. అంటే ఇక్కడున్న ఈ లెఫ్ట్ సైడ్ ఉన్న అరేలో ఫస్ట్ వాల్యూ ఈ రైట్ సైడ్ ఉన్న అరేలో ఫస్ట్ వాల్యూకి ఈక్వల్ అనమాట. ఇక్కడ ఉన్న సెకండ్ వాల్యూ ఇక్కడ ఉన్న సెకండ్ వాల్యూకి ఈక్వల్. ఆ విధంగా మనకు నెంబర్ ఆఫ్ లైన్స్, సారీ ఫర్ ద డిస్టర్బెన్స్, 1 సెకండ్. ఎస్, ఆ విధంగా మనకి ఈ కోర్స్ నేమ్ అనేది ఈ రియాక్ట్ జేఎస్కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఈ కేటగిరీ అనేది వెబ్ డెవలప్మెంట్కి ఈక్వల్ అవుతుంది. అంటే ఇందులో ఉండే ఫస్ట్ వన్ ఇందులో ఉండే ఫస్ట్ వన్కి ఈక్వల్, ఇందులో ఉండే సెకండ్ వన్ ఇందులో సెకండ్ వన్కి ఈక్వల్ అవుతుందన్నమాట. ఆ విధంగా మనం అరే డీస్ట్రక్చరింగ్ చేయొచ్చు. నెక్స్ట్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనమాట. ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్లో మీకు అంటే ఏంటి, ఈజీలీ ఎక్స్ట్రాక్ట్ అరే ఎలిమెంట్స్ ఆర్ ఆబ్జెక్ట్ ప్రాపర్టీస్ అండ్ స్టోర్ ఇట్ ఇన్ వేరియబుల్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి, ఈ ఆబ్జెక్ట్లో కీ వాల్యూ ఏంటి, కోర్స్ నేమ్ అనేది కీ వాల్యూ అనేది రియాక్ట్ జేఎస్, ఇంకో కీ ఏంటి కేటగిరీ, ఇంకోటి వాల్యూ ఏంటో వెబ్ డెవలప్మెంట్ అనమాట. అంటే ఏంటి ఇక్కడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఈ కోర్స్ నేమ్ని మనం కానీ హ్యాండిల్ చేయాలి అంటే మనం ఏం చేయాలి, శాంపుల్ ఓబీజే డాట్ కోర్స్ నేమ్ అని మనం వాడుకుంటే రియాక్ట్ జేఎస్ అనేది వాల్యూ ఇస్తుంది అనమాట మామూలుగా. ఇవన్నీ నేను కోడ్ ఎన్విరాన్మెంట్లో కూడా చూపిస్తాను. ఆ ముందు ఈ టైప్ ఆఫ్ సింటాక్స్కి ఒకసారి అలవాటు అవ్వండి. నేను కోడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీకు కూడా క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ బ్రీఫ్గా చెప్పుకుందాం. అంటే మామూలు జేఎస్లో ఏమవుతుంది అంటే, ఈ కేటగిరీని మనం హ్యాండిల్ చేయాలి, యాక్సెస్ చేయాలి అంటే మనం ఎట్లా చేస్తాము అంటే, శాంపుల్ ఓబీజే డాట్ కేటగిరీ అని వాడితే వెబ్ డెవలప్మెంట్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ అట్లా కాకుండా డైరెక్ట్గా ఈ విధంగా మనం డీస్ట్రక్చర్ చేసుకుంటున్నాం. ఇక్కడ కర్లీ బ్రేసెస్ కోర్స్ నేమ్ కేటగిరీ అని ఈక్వల్ టు శాంపుల్ జేఎస్ అని ఇచ్చామనుకోండి, ఈ కోర్స్ నేమ్ అనేది ఒక సపరేట్ వేరియబుల్లా అయిపోతుంది, కేటగిరీ అనేది సపరేట్ వేరియబుల్లా అయిపోతుంది. ఇక్కడ చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కోర్స్ నేమ్ అని ఇచ్చామనుకో రియాక్ట్ జేఎస్ ప్రింట్ అవుతుంది. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ కేటగిరీ అని ఇచ్చామనుకోండి వెబ్ డెవలప్మెంట్ ప్రింట్ అవుతుంది. ఈ విధంగా డీస్ట్రక్చరింగ్ చేస్తామన్నమాట. నేను ఇది కోడ్ ఎన్విరాన్మెంట్లో చూపిస్తాను. ఇప్పుడు కోడ్ ఎన్విరాన్మెంట్లోకి వెళ్దాం. ఇప్పుడు శాంపుల్గా ఫస్ట్ మనం అరే డీస్ట్రక్చరింగ్ చూద్దాం. కాన్స్ట్ కోర్స్ నేమ్ కేటగిరీ ఈక్వల్ టు రియాక్ట్ జేఎస్ వెబ్ డెవలప్మెంట్. ఓకే, ఇంతకు మనం చెప్పుకున్నట్టు మనం ఇక్కడ అరే డిఫైన్ చేసినట్టే ఉంటుంది, కానీ ఇది అరే కాదు. ఇప్పుడు చూడండి, కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్
కోర్స్ నేమ్, ఇక్కడ కేటగిరీ అని ఇచ్చామనుకోండి. ఏం ప్రింట్ అవుతుందో మనం ప్రీవియస్గా చూసాము, ఇక్కడ మనం చూద్దాం. నోడ్ డీస్ట్రక్చరింగ్ చూడండి, రియాక్ట్ జేఎస్ అని ప్రింట్ అయింది, వెబ్ డెవలప్మెంట్ అని ప్రింట్ అయింది. ఓకే, మామూలుగా ముందు మనం ఎట్లా దీని ముందు ఎట్లా చేసుకునేటోళ్ళమో కూడా చూపిస్తాను. కాన్స్ట్ కోర్స్ నేమ్ ఈక్వల్ టు React.js category equal to ఇప్పుడు దీన్ని కమెంట్ అవుట్ చేసేయచ్చు. ఇప్పుడు రన్ చేసి చూద్దాం ఏమవుతుందో. ఈ విధంగా వచ్చింది, సేమ్ అవుట్పుట్టే, కానీ ఇన్ని లైన్లు ఆఫ్ కోడ్ మనం రాయకుండా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెండే ఉంది కాబట్టి ఇక్కడ 2 లైన్లు మాత్రం రాస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ డజన్ లైన్స్, డజన్ వేరియబుల్స్ మనం డిఫైన్ చేయాలి అంటే డజన్ లైన్స్ రాయాల్సిన అవసరం అవుతుంది. కాబట్టి మన సింగిల్ లైన్ రాసుకోవడానికి డీస్ట్రక్చరింగ్ చాలా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ చూద్దాం. ఈ ఆబ్జెక్ట్ డీస్ట్రక్చరింగ్ అనేది మీకు ఇక్కడ సింపుల్గా అనిపించవచ్చు, ఏమవుతుంది మనం శాంపుల్ ఆబ్జెక్ట్ డాట్ కేటగిరీ నేమ్ లేకుంటే కోర్స్ నేమ్ రాసుకోవచ్చు అని. కానీ ఏమవుతుందంటే రియల్ వరల్డ్ ఎన్విరాన్మెంట్లో మనం ఏదైనా ఒక ఏపీఐ నుంచి డేటాని ఫెచ్ చేసామనుకోండి, ఒక పెద్ద ఆబ్జెక్ట్ మనకు రిటర్న్ అవుతుంది అనమాట. చాలా పెద్ద ఆబ్జెక్ట్ రిటర్న్ అవుతుంది రెస్పాన్స్లో, ఏపీఐ రెస్పాన్స్ అంటారు దాన్ని. మనం ఈ ప్రాజెక్ట్లో ఫ్యూచర్లో చూద్దాం ఏపీఐ రెస్పాన్స్ ఎట్లా ఉంటుంది, ఏపీఐని ఎట్లా కాల్ చేద్దాం, అవన్నీ కూడా ఈ కోర్సులో తెలుసుకుందాం. కానీ ఇప్పటికి మీరు ఒకటి తెలుసుకోండి, మన ఏపీఐ ఆ రెస్పాన్స్ వచ్చి ఒక పెద్ద ఆబ్జెక్ట్లో వస్తుంది. ఆబ్జెక్ట్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ అని అన్నీ ఉంటాయి. మనం ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ ఉండింది అనుకోండి, 3 ఆబ్జెక్టులు ఉన్నాయనుకోండి ఇన్నర్లో, శాంపుల్ ఆబ్జెక్ట్, శాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ అవుటర్ ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ ఆబ్జెక్ట్ డాట్ ఇన్నర్ ఆబ్జెక్ట్, ఇట్లా డాట్ 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 పెట్టుకుంటూ పోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రతిసారి అట్లా పెట్టుకోలేము. కాబట్టి మనం డీస్ట్రక్చర్ చేసేసుకున్నాం అనుకోండి ఒక చోటు, మనం డైరెక్ట్గా ఆ వేరియబుల్ నేమ్తోనే యాక్సెస్ చేసేయచ్చు. ఓకే, ఎక్కడ వాడతామో చెప్పాను. ఇప్పుడు శాంపుల్ చూద్దాం. శాంపుల్ ఓబీజే కోర్స్ నేమ్ React.js category ఓకే. ఇది మనం దీన్ని మనము ఒకసారి కమెంట్ అవుట్ చేసేద్దాం, ఎందుకంటే సేమ్ నేమ్ వాడుతున్నాం కాబట్టి ఎర్రర్ వస్తుందన్నమాట. మనం ప్రీవియస్గా చూసినప్పుడు, ప్రీవియస్ క్లాసెస్లో మనం చూసాం, కాన్స్ట్ మళ్ళీ డిఫైన్ చేయలేం సేమ్ వేరియబుల్ తోటి. కాబట్టి ఇక్కడ ఏం చేస్తాము అంటే కాన్స్ట్ కోర్స్ నేమ్ కామా కేటగిరీ ఈక్వల్ టు, ఎక్కడి నుంచి మనం డీస్ట్రక్చర్ చేస్తున్నాం, శాంపుల్ ఆబ్జెక్ట్ నుంచి మనం డీస్ట్రక్చర్ చేస్తున్నాం. మనం ఎట్లా ఇదే కన్సోల్ లాగా చేయబోతున్నాం కాబట్టి ఇక్కడి నుంచి కాపీ పేస్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు చూద్దాం ఏమవుతుందో. చూడండి, React.js అండ్ వెబ్ డెవలప్మెంట్ ప్రింట్ అయింది. చూసారా, మనం డైరెక్ట్గా ఇప్పుడు దీన్ని మామూలుగా ఇది యాక్సెస్ చేయాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ డీస్ట్రక్చరింగ్ చేయకుండా మామూలుగా అయితే ఎలా చేయాలి దీన్ని చూద్దాం. దీన్ని మామూలుగా అయితే శాంపిల్ ఓబీజే డాట్ కోర్స్ నేమ్, శాంపుల్ ఓబీజే డాట్ కేటగిరీ, ఇప్పుడు కూడా రన్ అవుతుంది. చూడండి, React.js వచ్చింది, నెక్స్ట్ వెబ్ డెవలప్మెంట్ వచ్చింది. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక చాట మనం చేస్తున్నాం కాబట్టి శాంపుల్ డాట్ కోసం అని వాడడంలో ఈజీయే కదా, దానికి ఎందుకు మళ్ళీ డీస్ట్రక్చరింగ్ అనే కాన్సెప్ట్ అని మీరు అనుకోవచ్చు. కానీ ఫ్యూచర్లో మనం ఈ ఆబ్జెక్ట్ లోపల, ఫర్ ఎగ్జాంపుల్ ఈ శాంపుల్ ఆబ్జెక్ట్ లోపల అనదర్ ఆబ్జెక్ట్ అనే ఇంకోటి ఉంది అనుకోండి,
అనదర్ కోర్స్. రిడక్స్ అనుకుందాం. ఇట్లా ఈ ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్, ఈ ఆబ్జెక్ట్ లోపల ఇంకో ఆబ్జెక్ట్ వెళ్తూ ఉండేటప్పుడు మీకు కష్టం అవుతుంది అనమాట. ఓకే, మీకు ఒక శాంపుల్లా చూపించాను. ఓకే, ఇది డీస్ట్రక్చరింగ్ అనమాట. థ్యాంక్ యూ.